నియమంలో నువ్వు ఉన్నావని నా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటిదా నియమం? ఒకరి భారాన్ని ఒకరు మోయండి. నీ సహోదరులకు ఎవరైనా హాని కలిగించి కష్టాల పాలు నష్టాల పాలు చీకటి శక్తుల చేత అంధకార శక్తుల చేత బందీ అయినటువంటి వారిగా ఉంటే వారిని జీవ మార్గంలోనికి నడిపించడానికి ఆ భారాన్ని నువ్వు మోయాలి. ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఈ లోకంలో ఎవరైనా భయంకరమైన వేదనలతో దుఃఖంతో కన్నీళ్లతో ఉన్నట్లయితే నాకెందుకులే అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. వాళ్ళు ఎట్లా వారి జీవితంలో ఎలాగైపోతే నాకేంది అన్నట్టుగా పట్టింపు లేనటువంటి వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. నీకు ఒక నియమ నిబంధనలో నా దేవుడు నియమించినటువంటి ఒక భారం కలిగినటువంటి వ్యక్తిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు అలాంటి కష్టాన్ని అనుభవించావు, ఒకప్పుడు నువ్వు కూడా అలాంటి బాధని అనుభవించావు, ఒకప్పుడు అలాంటి భయంకరమైన వేదనకరమైన శ్రమల చేత నడిపించినటువంటి వ్యక్తివే. దేవుని కృప చేత నువ్వు క్షేమంలోనికి మార్చబడ్డావు. ఆ ఆత్మీయ ఆనందాన్ని పొందినటువంటి నీ జీవితంలో వారికి కూడా అలాంటి ఆశ్చర్యకరమైన ఆనందంలో ఆ భారాన్ని మోసి అనుభవించటంలో నీ పాత్రని నీ ప్రయాసాన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నా దేవుడు అంటున్నాడు, నీ సహోదరుల యొక్క భారాన్ని నువ్వు మోయాలి. ఎందుకు? నీ భారాన్ని దేవుడు మోసాలి.